బీచ్లో సడన్గా మన చింటూ బాయ్ని చూసి అయితే చచ్చిపోయాడైతే అనుకున్నాను. హలో మామ, నమస్తే. ఈవినింగ్ టైంలో వెదర్ బాగుందని చెప్పేసి నేను నా ఫ్రెండ్ అయితే కలిసి బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాం మామ. బీచ్కి వెళ్ళేదాలో మనకి నగరవనం పార్క్ అయితే వచ్చింది మామ. దీని గురించి రీసెంట్ గా ఒక వీడియో అయితే పెట్టాను. దాంట్లో కొంతమంది అడ్రస్ అయితే అడుగుతున్నారు. దీని అడ్రస్ వచ్చేసరికి మన సూర్లంక బీచ్ కి వెళ్ళేదాలో బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత రైట్ సైడ్ అయితే ఉంటుంది. అలా సరదాగా నేను ఫ్రెండ్ మాటలు చెప్పుకుంటూ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అలా బీచ్ కి ఎంటర్ అయ్యేదో మన బీచ్ స్టార్టింగ్ లోనే మన సూర్లంక బ్రాండింగ్ తో టీ షర్ట్స్ అయితే అమ్ముతున్నారు. ఇంకా టీ షర్ట్ కాస్ట్ వచ్చేసరికి ఒకటి వచ్చి 100 రూపీస్ అంట. ఇక టీ షర్ట్స్ ఒకటే కాదు, తలక పెట్టిన టోపీలు కూడా అమ్ముతున్నారు. నేను కూడా ఎలా ఉంటుందని చెప్పేసి టోపీ పెట్టుకుని చూద్దామని చెప్పేసి క్యాప్ అయితే పెట్టుకుని చూసాను మామ. తర్వాత చూస్తే అర్థమైంది అది లేడీస్ క్యాప్ అని. ఇవన్నీ పక్కన పెట్టేస్తే బయట నుంచి వచ్చే వాళ్ళు బాపట్ల బీచ్ చూడడానికి మాత్రం వస్తారు. మేము మాత్రం మా బాపట్ల డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చిందో చూసుకోవడానికి బీచ్ వస్తాం. ఇంకా దారిలో మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్ని చూసుకుంటూ బీచ్ లోకి అయితే వచ్చేసాం. రోజుకోసారి బీచ్ కి వచ్చినా కానీ మాకు సూర్లంక బీచ్ మాత్రం చాలా స్పెషల్ గానే కనిపిస్తూ ఉంటుంది. ఇంత ముందులో కాకుండా చాలా నీట్ గా హైజీనిక్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా చెత్త చెదారం ఉండేది ఇంత ముందు, అట్లా కాకుండా నీట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. నేను చెప్పడం కాదు కానీ మామ, మీ కళ్ళతో మీరు ఒకసారి చూడండి ఎంత నీట్ గా అయితే ఉందో బీచ్. వీకెండ్స్ కి సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం మన సూర్లంక బీచ్ ది బెస్ట్ అయితే అవుతుంది. కొంచెం సేపు సరదాగా బీచ్ లో ఎంజాయ్ చేసి వస్తుంటే దారిలో చింటూ బాయ్ అయితే కనిపించాడు. ఫస్ట్ చూసి అయితే చచ్చిపోయాడు అనుకున్నా. తర్వాత చూస్తే కానీ అర్థమైంది చింటూ బాయ్ కూడా చిల్ అవుతున్నాడు బీచ్ లో. ఎలా వచ్చే దారులు ఇవైతే కనిపించాయి. దీంట్లో మీరు కానీ యూస్ చేసుకుని ఉంటే మీ దగ్గర ఎంత చార్జ్ చేసారు కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా అక్కడ నుంచి వస్తుంటే దారిలో 2 ఒంట్లు అయితే కనిపించాయి. ఒకటి సెంటర్ ఫ్రెష్ వెళ్ళినట్టు ఏదో తింటా ఉంటే ఇంకోటి మాత్రం వచ్చే పోయాలని లెక్కేస్తూ లవ్ ఫీలర్ అనే బీచ్ వస్తా కూర్చుంది. వాటి బాధలు ఉంటే వాటి పక్కన ఫోటో అయితే దిగుతున్నాడు మా ఫ్రెండ్. ఇంకా అలా వెళ్తుంటే దారిలో ఆకలి అవుతుందని చెప్పేసి పక్కన పానీపూరి అంటే పానీపూరి అయితే తీసుకున్నాము. మా ఫ్రెండ్ పానీపూరి ఎలా తినాలి నేర్పిస్తా అని చెప్పేసి మీద తీసుకున్నాడు. ఇలా తినాలని నాకైతే తెలియదు. మండుతున్నట్టుంది. ఇంకా నేను కూడా పానీపూరి అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫుల్ గా పానీపూరి తినేసి కాసేపు బీచ్ లో చేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇలా బాపట్ల ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా, బాయ్.